మరి మాట్లాడాల్సిందిగా జోనల్ కమిషనర్ గారికి శ్రీనివాసరావు గారికి నమస్కారం తెలియజేస్తూ అదే వేదిక కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గారైన స్పెషల్ ఆఫీసర్ గారికి ఆర్డీ గారైన సుధర్ గారికి మరియు ఈ వేదిక ఇతర పెద్దలు కార్పొరేటర్స్ ఎక్స్ కార్పొరేటర్స్ మరియు ఇన్ఛార్జెస్ అదేవిధంగా నాలెడ్జ్ పార్ట్నర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ మార్గదర్శకులకు మరియు బంగారు కుటుంబాలకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ బేసికలీ పీపుల్ అనే కార్యక్రమం గురించి ఆల్రెడీ ఇప్పటివరకు మాట్లాడారు మరి సింపుల్ దేవాటు పీపుల్ అంటే ఏమీ లేదు, ఆర్థికంగా నిలబడి ఉండి సుసంపన్నంగా ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సుసంపన్నంగా అంటే డబ్బుతో అని కాదు, సేవ చేయాలి అనే సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ 10% సభ్యులు, అంటే జనాభాలో 100 మంది ఉంటే 10% పీపుల్ ఎవరైతే సమాజం గురించి సమాజం ఏమైనా చెయ్యాలనే ఉండాలి ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సమాజంలో అట్టడుగు నుండి వాళ్ళకి నీడ్స్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది, రకరకాల అవసరాలు ఉంటాయి. సో ఒకరికి వాళ్ళ పిల్లలు చదువుకుల్లో జరించాలి, ఏ కోర్సు ఎన్నుకోవాలి, ఏ కోర్సు ఎంపిక చేసుకుంటే వాళ్ళు కొంచెం తొందరగా సెటిల్ అవుతారు, ఇలాంటి వాటిలో నాలెడ్జ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయం చేయొచ్చు. అదేవిధంగా నా దగ్గర ఒక 1000 రూపాయలు ప్రతి నెల నేను సేవ చేయడానికి ఉపయోగించగలుగుతాను. సో ఈ 1000 రూపాయల్లో 500 రూపాయలు ఒక ఇందాక మనం వీడియో చూసుకున్నాం, ఒక 86 సంవత్సరాల గల ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడని అందరూ వదిలేశారు, అంటే వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ అందరూ సమాజం నుంచి వదిలేశారు, ఆవిడని ఎవరిని పట్టించుకోవట్లేదు. అలాంటి వ్యక్తిని ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తన సొంత తల్లిలా చూసుకొని ఆవిడకి ఆహ్లా పాలనా చూస్తుంది. అలా మనం కూడా చెప్తాం, ఆవిడకి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, 1000 రూపాయలు మా అయితే 500 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి సర్వీసెస్ ఏవైతే చేయగలమో దాన్నే పీపుల్ అంటారు. సో ఇందాక మన ఎక్స్ కార్పొరేటర్ సాదిక్ గారు చెప్పారు, ఇది మన నియోజకవర్గంలో అంతకు ముందు ఎప్పటి నుంచో 2.5 years నుంచి స్టార్ట్ అయితే జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే శాసనసభ్యులు ఎన్నికయ్యారో అప్పటి నుంచి దీన్ని విస్తృతంగా చేయడం మొదలు పెట్టారు. దీని మన జోన్ లో ఈ రోజు 39వ వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ రిపేర్ సుందరంగా తయారు చేయడం జరిగింది, అదే మన ఎమ్మెల్యే గారి కారణం. అదే విధంగా ఇక్కడ ఉన్న మన నియోజకవర్గంలో సుమారు 2000 పైన ఈ వేదాంత నుంచి కుట్టి మిషన్స్ ఇప్పించడం జరిగింది. సో ఇది కూడా ఎమ్మెల్యే గారి కారణం. సో సిఎస్ఆర్ కాంపోనెంట్ పీపుల్ కార్యక్రమాన్ని వచ్చే ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికి పెయింటింగ్స్ కానీ లేదా అక్కడ బొమ్మలు వేసి పిల్లలందరూ ఆకట్టుకునే విధంగా తయారు చేయడం దగ్గర నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా, అంటే జీవీఎంస్ నుంచి చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెండు, అదే విధంగా ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మోడల్ స్టేడియం వాళ్ళ దగ్గర స్ట్రీట్ లైట్స్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఇవన్నీ ఏర్పాటు చేయొచ్చు, లేదా దిశానిర్దేశం చేయొచ్చు, గైడెన్స్ చేయొచ్చు, లేదా మనకి ఎంతో కొంత ఉంటాయి 500 రూపాయల నుంచి ఎంతైనా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి నెల, లేదా 1 time 5000 రూపీస్. సో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి మరియు ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ పీపుల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, సో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు డైరెక్షన్ అనేది ఇంకా విజయవంతం అవుతుందని మరింత విస్తృతంగా ఇది కమ్యూనిటీ పరంగా కానీ ఇండివిజువల్ పరంగా కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొందేటట్టు చర్యలు తీసుకోవడానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కుటుంబాలు మార్గదర్శి ఇంటరాక్ట్ అవడం వల్ల కమ్యూనిటీ లెవెల్ కాకుండా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు సార్ చేతుల మీదుగా మేము సత్కారం చేయాలనుకుంటున్నాం. అందులో మనకి ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి, మనకి స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దీని మీదుగా ఈ ప్రోగ్రామ్ వెళ్తుంది. అయితే మన సౌత్ కాన్స్టిట్యుయెన్సీలో మన ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం ఆయన ఇన్వాల్వ్ అవ్వడం బట్టి 3 awards మన సౌత్ కాన్స్టిట్యుయెన్సీకి. So we need to appreciate him. ఆవిడకి స్పౌస్ పెన్షన్ ఇవ్వడానికి ఆయన చాలా అడాప్ట్ చేస్తున్నారండి.
ఎసెంట్ కాలేజ్ మోసన్ సార్. కలిసి బంగారు కుటుంబాలకు ముఖ్యంగా మంత్రి రష్యాలు చేస్తున్న కూడా సన్మానం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానత ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా సామాజికంగా ఎదగాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ప్రోత్సాహాన్ని అందిస్తే వాళ్ళ పిల్లలు చదివించుకొని వాళ్ళు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి అన్ని మౌలిక సదుపాయాలతో పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక మంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం ఇప్పటికి సుమారు నా ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు 600 మంది కుటుంబీకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక కారణం ఇస్తాం. అలాగే యాక్టివిటీ ద్వారా చిక్ కావచ్చు, బంగారు కుటుంబాలు భవిష్యత్తులో కూడా ఇలా కంటిన్యూ అవుతా ఉంది. ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా ఆర్థికంగా ఎదగడానికి, అన్నమాలు జరగడానికి, శక్తివంతులు లేకుండా పనిచేయడానికి డీపోర్ వేదికగా ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి ఆశయాల కోసం డిప్యూటీ సీఎం గారి ఆశయాల కోసం నిరంతరం ఏ విధంగా పనిచేసి రానున్న రోజుల్లో జరగడానికి అందరం కూడా సాధిస్తాం. 13,500 మంది ఉన్నారు సుమారుగా. ఇప్పటికీ దగ్గర 10,000 మందికి అన్ని రకాలుగా ఆందోళన జరిగింది. భారతదేశంలో 3,000 చోట్ల వాళ్ళు కూడా అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తారు.